UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాజకీయాల్లో ప్లాన్లు చాలానే ఉండాలి. ఎవరిపై ఎలా స్కెచ్ వేయాలి, వారిని పడగొట్టేందుకు ఏ ప్లాన్ను వాడాలి, ఇలా చాలా రకాల ప్లాన్లను వాడుతుంటారు నేతలు. ఎందుకంటే రాజకీయమే అంత. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్లాన్ ఏ అనుకుని వెళ్తే అది రివర్స్ కావచ్చు. అప్పుడు వెంటనే ప్లాన్ బికి వెళ్లేలా ప్లాన్స్ ఉంటాయి. ఈ విషయాలు అన్ని తెలిసిన వారు కాబట్టే చంద్రబాబు రాజకీయంగా అర్ధ శతాబ్ద కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. రాజకీయం అంటే ఏ క్షణం ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరు ఊహించరు. ఇక్కడ మిత్రులు శత్రువులు ఎవరు శాశ్వతం కాదు. రాజకీయంగా మనుగడ సాగించాలంటే ప్లాన్స్ సిద్ధం చేసుకోవాలి. అదే విధంగా ఎన్ని చేసినా తన మూల సిద్ధాంతం మారలేదని పార్టీ జనాలను నమ్మించగలగాలి. చంద్రబాబు అయితే 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. దానికి ఆయన చెప్పిన రీజన్, బీజేపీని ఎదుర్కోవాలంటే మనం ఒకటవ్వాలి. గతంలో కాంగ్రెస్ నేత పక్షాలు ఉండేవి. ఇప్పుడు బీజేపీ ఇతర పక్షాల రాజకీయం అవసరమని జనాలకు చెప్పగలిగారు. దాంతో ఏ కాంగ్రెస్ కి అయితే బద్ద వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో, ఆ కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపిన పెద్దగా ఇబ్బంది అయితే రాలేదు. ఇక 5 ఏళ్లు తిరగకుండానే బాబు మళ్ళీ బీజేపీతో చేతులు కలిపారు. 2024లో అధికారంలోకి వచ్చారు. ఎవరేమనుకున్నా ఆయన పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఏపీ బాగుపడాలంటే కేంద్ర సాయం ముఖ్యమని ఏపీ జనాలకు ఫుల్ క్లారిటీతో చెప్పగలిగారు. ఇక పొత్తు ఎన్నాలంటే ఏమో చెప్పలేరు. ఏపీ ప్రయోజనాలే తనకు పరమవధి అని బాబు 1కి 10 సార్లు చెబుతూ వస్తున్నారు. దాంతో కేంద్రంలో రాజకీయం మారి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన ఏపీ కోసం అన్ని మద్దతులు ఇచ్చినా ఇవ్వవచ్చని అంటున్నారు. అలా బాబు వద్ద ప్లాన్ బి కూడా రెడీగా ఉంటుందని సెటైర్లు ఉన్నాయి. సరే, రాజకీయంగా అపర చాణక్యుడు చంద్రబాబు కాబట్టి ఆయన ఆలోచనలు ఊహించడం కూడా కష్టమే. ఇక జనసేన అధినేత విషయానికి వస్తే ఆయన కూటమిని కట్టించి ఏపీలో వైసీపీని ఓడించడంలో సక్సెస్ అయ్యారు. అలా పవన్ ఎంతో వ్యూహంగా ఆలోచించారని అంతా అనుకున్నారు. కానీ రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. బీజేపీ 3వసారి మెజార్టీ రాకున్నా మిత్రుల అండతో అధికారంలోకి వచ్చింది. మరి 2029 ఏమిటి అన్నది కూడా ఉండాలి కదా. అలా అని బీజేపీని దూరం చేసుకోమని కాదు. బీజేపీకి వత్తాసుగా ఉండేలా వీర హిందుత్వాన్ని పుచ్చుకొని జనంలో పెద్ద గొంతుకుతో వస్తే రేపటి రోజున బొమ్మ తిరగబడితే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా చూడాలి కదా అంటున్నారు. కోర్స్ పవన్ తిరుపతి సభలో తనకు సనాతన ధర్మం కంటే ఏది ముఖ్యం కాదు, ఆఖరుకు తన రాజకీయం కూడా అని చెప్పేశారు అనుకోండి. కానీ ఆయన నిర్మించిన జనసేనలో అలాంటి పరిస్థితి ఉందా? పార్టీలో చేరిన వారు, చేరబోయేవారు కూడా అలాగే అనుకోరు కదా. వారంతా జనసేన మరింతగా విస్తరించాలని, అధికారంలోకి వచ్చి పవన్ సీఎం కావాలని కూడా భావిస్తారు కదా. ఇక పవన్ ఇంతలా బయటపడ్డాక ఎడమ వైపునకు వస్తే ఇబ్బంది అంటున్నారు. ఆయన రైటిస్ట్ పాలిటిక్స్ అని చాలా క్లియర్ ఎంచుకున్నారని అంటున్నారు. అయితే టీడీపీ న్యూట్రల్ పాలిటిక్స్ చేస్తుంది. రేపటి రోజున బీజేపీకి ఆదరణ తగ్గితే లౌకిక రాగం కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉంటుందని అంటున్నారు. పవన్ ఈ రోజు సనాతన ధర్మం అంటూ గర్జించి రేపు లౌకిక వాదం అన్నా లేక వేరే విధంగా మాట్లాడినా లోకం మెచ్చుతుందా అన్నదే కదా ప్రశ్న. ఇక పవన్ మీద కమలం ఆశలు బోలెడు పెట్టుకుంది. ఏపీతో పాటు దక్షిణాదికి ఆయననే ముందు పెట్టి టాన్స్ రాజకీయ గోదావరి ఈదాలనే అనుకుంటుంది. పవన్ ప్రస్తుతం రైటిస్ట్ పాలిటిక్స్ నే చేస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయనకు బీజేపీ నమ్మకమైన మిత్రుడు అంటున్నారు. రెండు 2029 నాటికి ఏమైనా తేడా వస్తే ఏపీలో టీడీపీ ఇండియా కూటమిలోనే చేరితే అంత ఈజీగా పవన్ వెళ్ళలేరు. పైగా మోదీని మించిన వారు ఎవరూ లేరని వీర భక్తిని ప్రదర్శిస్తున్న పవన్ బీజేపీతో కలిసి 2029లో పోటీ చేయాల్సి ఉంది. సో పవన్ కి ఉన్నది ఒకే ప్లాన్, అదే ప్లాన్ ఏ అని అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.